ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బస్రాలో ఏఆర్ఎస్ఐ స్వర్ణపాక లక్ష్మీనర్సు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం తాను ఉండే నివాసంలోనే ఉరివేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీనర్సు స్వస్థలం అదే జిల్లా ఇల్లందు మండలం మాణిక్యాపురం. మృతుడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ఎస్ఐ స్వర్ణపాక లక్ష్మీనర్సు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం తానుండే నివాసంలోనే ఉరివేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీనర్సు స్వస్థలం అదే జిల్లా ఇల్లందు మండలం మాణిక్యాపురం. మృతుడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, అసలు మొత్తంగా ఎందుకు ఏఆర్ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, కుటుంబ కలహాలతోటి ఆత్మహత్యకు మాత్రం గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో తన ఇంట్లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనర్సు మాత్రము ఈ రోజు ఉదయం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసిన సంఘటన నెలకొంది. ఇదే ఎస్ఐ వచ్చేసి ప్రస్తుతం మాత్రం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం మండలము మాణిక్యాపురం గ్రామం స్వగ్రామం. ఆయన బయ్యారంలో ఏఆర్ఎస్ఐగా విధులు పెట్టుకొని నిన్న ఉదయం వచ్చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళి తన గ్రామం అయిన అంటే ప్రస్తుతం పట్లలో ఇల్లు తీసుకొని ఈయన జీవనం కొనసాగుతున్నాడు. అతని భార్య వచ్చేసి గుండ్రపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. అతను ఇంటికి వచ్చిన తర్వాత అతనికి అతని భార్యకు చిన్నగా కుటుంబ కలహాలు చిన్న గొడవగా జరిగింది. ఈ నేపథ్యంలో భార్య ఇంటికి బయటికి పంపించి తలుపులు వేసుకొని ఇంట్లోనే పడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భర్త కోపంలో ఉన్నాడు కదా, తర్వాత మాట్లాడాలనుకుని భార్య తన సమీప బంధువులైన వారి ఇంటికి హన్మకొండకు వెళ్లడం జరిగింది. హన్మకొండకు వెళ్ళిన తర్వాత సదరు భార్య వచ్చేసి తన భర్తకు ఫోన్ చేద్దామని 1 పైసాలు ఫోన్ చేసిన భర్త ఫోన్ లిఫ్ట్ చేయడంతో పక్కనే ఉన్న వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వెళ్ళి చూడని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బంధువులు వెళ్ళేసి కూడా ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. కాకపోతే అప్పటికి ఏఆర్ఎస్ఐ మాత్రం లోపల తలుపులు వేసుకొని లోపల ఉండడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడంతో సదరు భార్యకు చెప్పడంతో ఆమె లోకల్ పోలీసుల సమాచారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా లోపల కూడా తలుపేసి ఉంటుంటే పోలీసులు ఆ డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికి ఫ్యాన్ ఉరేసుకొని సదరు వేస్తే ఈ ప్రాణాలకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలకొంది. ఏదేమైనా కొంచెం మాత్రం ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రము ఎస్ఐ కానీ ఎస్ఎస్ఐ నుంచి కింది స్థాయి అధికారులు చాలా మంది కుటుంబ కలహాలు కానీ ప్రేమ వైఫల్యాల మధ్య చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలంగాణ రాష్ట్రం నెలకొందని అనుకోవచ్చు. విజయ్, ప్రధానంగా సుధాకర్, ఏదైతే ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలంటే భార్యతో కుటుంబ గొడవలా లేకపోతే ఇతర ఏదైనా కుటుంబ కలహాలా, దీనికి సంబంధించి ఏదైనా ఎంక్వైరీలో ఏదైనా తేలిందా లేకపోతే ఇంకా ఎంక్వైరీ జరుగుతుందా సుధాకర్? అయితే పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు దర్యాప్తు చేసుకుని వాళ్ళ విచారణ వాళ్ళు చేపడుతున్నారు. బంధువులు మాత్రము కుటుంబ కలహాలు అంటే భార్యకు భర్తకు ఉన్న కుటుంబ కలహాల వల్లనే మాత్రమే భర్త ఏఆర్ఎస్ఐ లక్ష్మీనర్సు సూసైడ్ చేసుకుని చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత మాత్రం చాలా మంది బంధువులు మాత్రం వీళ్ళు గతంలో అన్యోన్యంగా ఉన్నారు, ఇతను ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మాత్రము వేరే జిల్లాలో ఉండడం జరిగింది. అక్కడి నుంచి వీరికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ భార్య వచ్చేసి గోవిందరావుపేటలో ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పస్రాలోనే చదువుతున్నారు కాబట్టి వీరి మధ్యలో ఏదైనా సంబంధం ఉందని చెప్పి వాళ్ళు గోవిందరావుపేటకు మండలంలో పస్రా గ్రామంలో ఒక ఇల్లు కొనుగోలు చేసుకుని అక్కడనే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. సో పస్రా నుంచి గోదావరికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ కాబట్టి ఆమె సదరు భార్య వచ్చేసి అక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళిపోవడము, ఇతను అక్కడ విధులు వేసుకొని వారానికి ఒకసారి ఇంటికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతను అక్కడ విధులు వేసిన నేపథ్యంలో డిస్టెన్స్ ఎక్కువైందా లేకపోతే మాత్రం కుటుంబంలో వేరే కలహాల నేపథ్యంలో మాత్రం ఇద్దరు గొడవ జరిగిన నేపథ్యం ఉన్నట్టు సంఘటన నెలకొంది. అంతేకాకుండా నిన్నగా మొన్న అతను అక్కడ లీవ్ పెట్టుకొని నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి గొడవ అనేది సంఘటన నెలకొంది. ఈ సంఘటన నెలకొన్న తర్వాత భర్త వచ్చేసి ఏఆర్ఎస్ఐ లక్ష్మీనర్సు భార్యను తిట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్యలో గొడవ అనేది కొంచెం ముదిరిన తర్వాత ఈ గొడవ ఎందుకు లేనుకుని భార్య బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత భార్య లేని సమయం చూస్తే మాత్రము ఏఆర్ఎస్ఐ లక్ష్మీనర్సు మాత్రము ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే సంఘటన నెలకొంది అనుకోవచ్చు. సుధాకర్, అంటే భార్య ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే పోలీసులకు కానీ మీడియా కానీ భార్య ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిందా?
భార్య సంఘటన స్థలం చేసుకున్న తర్వాత కన్నీరు మునిగా ఏడుస్తూ అక్కడ సంఘటన స్థలంలో కుప్పకూలిపోయిన పరిస్థితి నెలకొంది. భార్యను పోలీసులు విచారించాల్సిన ఏం జరిగిందంటే మాత్రం గతం అంటే కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు అనేవి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ మాకు ఈ మధ్య కాలంలో పెద్దగా ఏం గొడవలు లేవు. ఇతను అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక గంట తర్వాత నాతో మామూలుగా ఇతను కోపంగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో రావడమే వారానికి ఒకసారి వస్తావు, ఎందుకు కోపంగా ఉంటున్నావు అంటూ మాత్రం ఎస్ఐ లక్ష్మీ నరసు భార్య పోలీసులు చెప్పడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య ఘర్షణ వచ్చిన తర్వాత మాత్రం లక్ష్మీ నరసు తన భార్యను బయటికి పంపించిన తర్వాత భార్య కోపంలో ఉన్నాడు కదా, తర్వాత ఆయన ప్రేమతో మాట్లాడుకుందాం, ఈ గొడవ ఎందుకు ముదరాలనుకుని బయటికి వెళ్ళిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆవేశంలో కానీ ఈ కుటుంబ కలహాలలో ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో మాత్రం ఇంట్లో ఉన్న స్థానకు ఉరేసుకుని మాత్రం ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటూ మాత్రం కుటుంబ సభ్యులు కానీ సదరు భార్య చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్.